నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితో. నా పేరు శోభా. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం, అధికార ప్రతిపక్షాల మధ్య ప్రచార జోరు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఎన్నికల సందడి, ప్రచారంలో దూసుకుపోతున్న వివిధ పార్టీల నేతలు. ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్న ఎస్పీ విశాల్ గున్ని. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పోలీసుల తనిఖీలు, ఓ ప్రైవేట్ లాడ్జిలో 32 లక్షల రూపాయల స్వాధీనం. చిత్తూరు జిల్లా నగరిలో సిపిఐ నేతల ఆందోళన, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. వివిధ పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో స్థానిక ఎన్నికల సందర్భంగా హోరాహోరీగా ప్రచారాలు చేపట్టారు. మాజీ సర్పంచ్ అన్సర్ బాషా ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జన సంద్రోహంతో అభిమానులు పోటెత్తారు. సర్పంచ్ అభ్యర్థిగా మీ క్యాండిడేట్ నిలబడి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు గెలిస్తే చాగలమర్రిలో పారిశుద్ధ్య లోపాన్ని, ఆరోగ్యాన్ని విషయంలో ఎలాంటి ప్రణాళికలతో మీరు రెడీ అయి ఉన్నారు? సిబ్బందిని సరైన మార్గంలో నడిపిస్తే, ఎందుకంటే నాకు కూడా గతంలో నేను కూడా సర్పంచ్గా చేశాను ఈ గ్రామానికి. అప్పుడు సిబ్బంది చాలా తక్కువ మంది ఉండేవారు, ఇప్పుడు సిబ్బంది చాలా ఎక్కువ ఉన్నారు. ఆ సిబ్బందిని సరైన మార్గంలో నడిపిస్తే పారిశుద్ధ్యం వచ్చేస్తుంది. మళ్ళీ ప్రత్యేక ఏం చేయాల్సిన అవసరం లేదు. వారం వారం డ్రైన్లలో మనం వేస్ట్ ఆయిల్ మనం స్ప్రే చేస్తే దోమలు చనిపోతాయి. దోమ యొక్క ఆయుష్ ఒక వారమే ఉంటుంది. ఒక వారంలో దోమ చనిపోతుంది. చనిపోయినా కానీ చాగలమర్రి గ్రామ ప్రజలకు మరియు నా మిత్రులకు, సోదరులు అందరికీ నేను నేను అన్సర్ బాషా గారి కుమారుణ్ణి. ఈ ఎక్స్ సర్పంచ్ మాజీ సర్పంచ్ అన్సర్ బాషా గారి కుమారుణ్ణి. ఈ సందర్భంలో నేను మీ అందరికీ చెప్పవలసింది ఏమనగా, సర్పంచ్ అనే పదవి ఒక గౌరవమైన, ఒక అర్హత కలిగిన పదవి కాబట్టి దానికి ఎవరంటే ఎవరు, మేము అర్హులు అంటే అది కుదరదు, అది కాని విషయము. ఒక చదువుకున్న మహిళ, అందులో ఈ లోకంలో తను ఎంతో పరీక్షలు, ఎన్నో ఎగ్జాములు రాసి క్లియర్ చేసి ఒక బీటెక్ డిగ్రీ సాధించిన మహిళ ఒక ఊరికి సర్పంచ్గా నిలబడితే అది ఊరికే మనందరికీ గర్వకారణమైన విషయం. దీని గురించి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకోటి, అభివృద్ధి చేసినాము, అభివృద్ధి జరిగింది, అభివృద్ధి చూసి ఓటు వేయండి అని కొంతమంది అంటున్నారు. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నవరత్నాల గురించి నవరత్నాలు అంటున్నారు. కానీ ఎక్కడైనా ఏమైనా అభివృద్ధి జరిగిందంటే మాకైతే కనిపించలేదు. మీకు ఏమైనా జరిగిందని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా. పోటాపోటీగా సర్పంచ్ అభ్యర్థుల కోసం వివిధ పార్టీల నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. 2వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ముగియడంతో పార్టీలు ప్రచారాల జోరు కొనసాగించారు. గాలివీడిలోని మంది సర్పంచ్లు, అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గోపురం సెకండ్ క్రాస్ ఓ ప్రైవేట్ లాడ్జి నందు ఆకస్మిక దాడులు నిర్వహించడంతో 32 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. నగదు పుట్టపర్తికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు సురేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి, సాయి కుమార్, శ్రీనివాసులుగా గుర్తించారు. వీటికి సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో ఆ నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తున్నట్లు డీఎస్పీ రామకృష్ణయ్య తెలిపారు. మీడియా వారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు అనంతపురం జిల్లా మా ఎస్పీ గారి ఆదేశానుసారము 3 నుంచి 5 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్ణయించడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా బెల్ట్ షాప్స్, తర్వాత వెహికల్ చెకింగ్, లాడ్జెస్ అన్ని కూడా చెక్ చేసేందుకు పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా అన్ని చోట్ల కూడా ఈరోజు మా టౌన్ ఇన్స్పెక్టర్ గారు, నేను, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడు, ఎస్ఎస్టీ టీము, మన ఎంపీడీఓ గారు, తర్వాత స్పెషల్ ఆఫీసర్ రాము సారు అందరం కలిసి ఈ చెకింగ్లో ఇక్కడ క్యాష్ 32 లక్షలు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. వాళ్ళ పేరుగా మీకు చెప్తాము. వాళ్ళు ఎందుకంటే ఈ క్యాష్ గురించి ఏ మాత్రం కూడా ఎక్కడ డ్రా చేసినది, ఎక్కడ తెచ్చినది కూడా చెప్పడం ద్వారా మేము సీజ్ చేసి ఇదంతా కూడా ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏపీ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తుమ్మల చెరువు గ్రామంలో పర్యటించారు. ఎన్నికల ప్రక్రియ గురించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత నేరస్తులను బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 4 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సత్తెనపల్లి, గురిజాల డివిజన్లపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని చెక్పోస్టుల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు. ఎన్నికల పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నామినేషన్ ప్రక్రియకి అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయి, అదేవిధంగా ఫ్యూచర్లో వస్తున్నటువంటి పోలింగ్ ప్రాసెస్ ఎలాగుంది, దీనికి అరేంజ్మెంట్స్ ఎలాగుందని చూడడానికి ఈరోజు పిడుగురాలకి రావడం జరిగింది. తుమ్మల చెరువులో హైపర్ సెన్సిటివ్ అని దీన్ని పరిగణిస్తే మనం తీసుకోవాల్సిన అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము. బైండ్ ఓవర్స్ కానీ, ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్స్ కానీ, ఓవరాల్ ట్రబుల్ మాంగరర్స్ని ఐడెంటిఫై చేసుకోవడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా మా జిల్లాలో, గుంటూరు జిల్లాలో 4 ఫేజులు జరుగుతుంది కాబట్టి ఇంపార్టెంట్గా సత్తెనపల్లి, గుర్జాల ఎక్కువ మనం దృష్టి పెట్టడం జరిగింది. ఓవరాల్ జిల్లాలో షాడో పార్టీస్ 67 షాడో పార్టీస్ పెట్టడం జరిగింది. ఈ షాడో టీమ్స్ అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ తిరుగుతుంటాయి. ఎవరైనా ఓటర్లు కానీ, నామినేషన్ చేయడానికి వచ్చినటువంటి క్యాండిడేట్స్ కానీ వీరందరినీ భయభ్రాంతికి గురి చేస్తే లేదా ప్రలోభాలకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే వీరందరి మీద ఈ షాడో టీమ్స్ నిఘా పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మా ఎస్డిపిఓలు, సిఐలు, ఎస్ఐలు ఇప్పటి వరకు మా జిల్లాలో 13,800 పీపుల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. జిల్లాలో 16 చెక్ పోస్టులు, మీరు అందరికీ తెలుసు, దాచేపల్లి ఉండొచ్చు, తంగేరు ఉండొచ్చు, మనకి ఇంటర్ స్టేట్ బార్డర్స్ కూడా తగులుతాయి. సో అక్కడ కూడా మనం చాలా నిఘా పెట్టడం జరిగింది. నిన్న వరకు 6,000 బాటిల్స్ ఎన్డీపీఎల్ లిక్కర్ కానీ ఇది కానీ సీజ్ చేయడం జరిగింది. 16,000 లీటర్స్, 16,000 లీటర్లు ఎఫ్జే వాష్ కూడా మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఓవరాల్ ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ ఎన్నికలు వచ్చినప్పుడు పారదర్శకంగా జరపాలి ఒకటి. రెండోది నిష్పక్షపాతంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ని ఫినిష్ చేసుకోవాలి. మూడోది నామినేషన్ ప్రక్రియ నుంచి పోలింగ్ వరకు ఓవరాల్ పీస్ఫుల్గా జరపాలని ఒక ఉద్దేశంతో మా వార్డ్ మీటింగ్లు కానీ ఇవన్నీ నేను చెప్పినటువంటి ఏదేది ఉన్నాయో మనం చేయడం జరిగింది. ఐ హోప్ ప్రజలు కూడా బయటకు వచ్చి స్వేచ్ఛంగా ఓట్లు వేసుకోవచ్చని కూడా ఒక మాట మీరందరూ మీడియా ముఖంగా తెలియపరచడానికి అనుకుంటున్నాను.
I request all the people, voters to come out. స్వచ్ఛంగా వచ్చి you can cast your vote without any. గుంటూరు జిల్లాలో రూరల్ పోలీస్ 3వ దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలను ఎస్పీ విశాల్ గున్ని సందర్శించారు. గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో 3వ దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మల చెరువు గ్రామంలో జెడ్పీ స్కూల్ నామినేషన్ కేంద్రాన్ని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓకే, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? తెలుగు నేర్చుకుంటున్నారా? సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ అందరూ ఓకే అంటున్నారు. క్వశ్చన్ అడగచ్చా ఇప్పుడు? ఓకే, ఏం పర్వాలేదు, క్వశ్చన్ అడగను. టీచర్ గారు చెప్పింది కరెక్ట్గా వినాలి అందరూ, ఓకేనా? చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి టీచర్ గారి దగ్గర. ప్రిన్సిపల్ ఎవరు? మేడం ఉన్నారా? ఓకే, పర్లేదు. అదేవిధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాదర్ మదర్, నాన్నగారు అమ్మగారు ఇద్దరు చాలా రెస్పెక్ట్గా మాట్లాడాలి. చేస్తున్నారా? లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్నగారు తిట్టించుకుంటున్నారా? తిట్టించుకుంటున్నారా ఎక్కువ? అంటే మీరు ఏదో ఇచ్చేస్తున్నారు, ఇంటికి వెళ్ళి చాలా ఇచ్చేస్తున్నారు. ఓకే, ఫుడ్ తినడం అందరూ చేతికి పడుకుంటున్నారా? వెరీ గుడ్. ఓకే, హోంవర్క్ టైం ఇచ్చేస్తున్నారు అందరూ? పక్కా? ఆర్ యూ ష్యూర్? ఓకే, అన్ని దానికి ఎస్ఎస్ అంటున్నారు, నాకు ఏదో డౌట్ వస్తుంది మీరు అందరూ మీద. ఓకే, సో గవర్నమెంట్ డే చలో అందరూ ఫోటో తీసుకుందామా? ఓకే, మా వాళ్ళ ఫోటో తీసుకోండి. ఓకే, కొద్దిగా దగ్గర రండి. ఓకే, అందరూ మాస్క్ వేసుకోండి. ఓకే, దగ్గర. ఓకే, కొంచెం దూరం స్మైల్ చేస్తున్నారు. పెద్ద స్మైల్ ఇవ్వండి, మాస్క్ లోపల నుంచి ఇస్తున్నారా? పెద్ద స్మైలా చిన్న స్మైలా? ఓకే, ఎవ్రీబడీ సే చీజ్. ఎస్పీ డీఎస్పీ వాసుదేవ్ ఆదేశానుసారం సుండుపల్లి మండలంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లె ఎస్ఐ భక్తవత్సలం మాట్లాడుతూ డీఎస్పీ వాసుదేవ్ రాయచోటి రూరల్ సీఐ లింగప్ప ఆదేశానుసారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఎటువంటి అల్లర్లకు అలజడులకు గురి కాకుండా ప్రశాంతంగా నామినేషన్ వేయాలని తెలిపారు. అలాగే ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్వహించుకోవాలని చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సిపిఐ నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గం కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు తీసుకురావడం సిగ్గుచేటని మండిపడ్డారు. అంబానీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతులకు వ్యతిరేక చట్టాలను తెచ్చి వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వేలన్, నాయకులు సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రైతు సంఘాల పిలుపు మేరకు జాతీయ రహదారుల దిగ్బంధాన్ని దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలిపి నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నగిరిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏదైతే గత 75 రోజులుగా రైతులు ఢిల్లీలో రైతులకు వ్యతిరేకం తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ అనేక సందర్భాల్లో రైతు పోరాటంలో ఉగ్రవాదులు, విదేశీ ఉగ్రవాదులు ఉన్నారు ప్రకటిస్తూ వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎప్పుడైతే జనవరి 26 ఎర్రకోటన బీజేపీ నాయకుడు వెళ్ళి సిక్కుల జెండాని ఎక్కించినప్పుడే బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరి, వాళ్ళ యొక్క వినాశకర వైఖరిని యావత్ భారతదేశం కూడా చూడటం జరిగింది. అనేక సందర్భాల్లో సామూహిక సన్నిహితంగా ప్రశాంతంగా పోరాటాలు చేస్తున్నటువంటి 70 రోజుల రైతుల ఉద్యమాన్ని ఈరోజు అణగదొక్కేదానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేసులు పెట్టి అందరినీ అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో రోడ్ల పైన ముళ్ళ కంచెలు, ఇనుప మేకులను పెట్టి ఢిల్లీ మొత్తం కూడా ఈరోజు రైతులు రావనీయకుండా ఈరోజు అడ్డుకుంటూ ఉంటే కూడా లక్షలాది మంది రైతులు ఈరోజు ధైర్యంగా ఈరోజు రోడ్డుకు వచ్చి నిరసన తెలియపరుస్తున్నారు. అందువల్ల ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొని కనీసం అధికారాలు కోల్పోయే పరిస్థితి కూడా ఈరోజు వస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు రెండూ కూడా ఈరోజు దోబూచులాడుతూ బీజేపీ వాళ్ళతో లాలూచిపడి, బీజేపీ వాళ్ళతో కేసులకు భయపడి ఈరోజు వైసీపీ, టీడీపీ కూడా ఈ చట్టాలకు ఆమోదం తెలపడం దుర్మార్గమైన చర్య. కాబట్టి యావత్ రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున రైతులకు అండగా నిలబడాలి. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ముందుండి మీకు నాయకత్వం వహించి మీ సమస్యల పరిష్కారానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. నల్ల చట్టాలను రద్దు చేయాలి, రైతులు నల్ల చట్టాలను రక్షించాలి, రైతులపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి గుంటూరు జిల్లా బాపట్లలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ విలేకరుల సమావేశం నిర్వహించారు. బాపట్లలోని రథం బజార్ వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బ్యాన్లను మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ, బాపట్ల రథం బజార్లో రోడ్డు విస్తరణలో భాగంగా స్థలాలు కోల్పోయిన స్థలాల యజమానులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకంగా టీడీఆర్ బ్యాన్లను ఇవ్వటం జరుగుతుందన్నారు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ ఈరోజు 6గురికి టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేస్తూ ఉన్నాం. ఈ 6గురికి ఇచ్చినటువంటి బాండ్లోనే ఏ గిఫ్ట్ డీడ్ ప్రకారం మున్సిపాలిటీకి వాళ్ళు ఎంత స్క్వేర్ మీటర్ సైటు రిజిస్ట్రేషన్ చేశారు, వాళ్ళు ఎంత టీడీఆర్గా ఎన్ని స్క్వేర్ మీటర్లు ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ 6గురికి కూడా నెక్స్ట్ వీక్లోనే ఈ టీడీఆర్ బాండ్స్ అన్ని కూడా సేల్ చేసి పెట్టడానికి పురపాలక సంఘం సమాయత్తమవుతుంది. సుమారుగా నా అంచనాల ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రేట్ను బట్టి, వాళ్ళు ఇచ్చినటువంటి సైట్ ఏరియాను బట్టి మినిమం 4 లక్షల నుంచి మ్యాక్సిమం 10 లక్షల వరకు వీళ్ళకి డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి బృందావనం తాయారు గారికి, అదేవిధంగా శిఖరం భుజేంద్రమౌళి గారికి, అదేవిధంగా గుండా ప్రశాంతి గారికి, అదేవిధంగా గుండా నాగరత్నం గారికి వీళ్ళకి ఈరోజు బాండ్లు ఇస్తూ ఉన్నాం.
ఈ టీడీఆర్ బాండ్స్ వీటిని పట్టణంలో ఇప్పటికే వీటికి డిమాండ్ ఉంది. నా దగ్గరికే చాలామంది బాండ్స్ కొనుక్కోవడానికి అప్రోచ్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే సైట్ ఏరియా తక్కువగా ఉండి స్టిల్ట్గా G+5 కట్టుకోవాలనుకున్నారో వాళ్ళకి అఫీషియల్గా ప్లాన్ వచ్చేది G+2 వరకే వస్తుంది. ఆ పైన కట్టుకునేటువంటి 2 ఫ్లోర్లన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి టీడీఆర్ బాండ్ పర్చేజ్ చేసి వాళ్ళు కట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నా దగ్గరికి దాదాపు ఒక 10 మంది వరకు తిరుగుతూ ఉన్నారు. మా దగ్గర టౌన్ ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వ్యక్తులకి వీళ్ళ సమాచారం అందజేయించి వీళ్ళ సమాచారం అంతా ఆన్లైన్లో ఉంటుంది. నాట్ ఓన్లీ బాపట్ల, పెద్ద పెద్ద కార్పొరేషన్స్లో విజయవాడ, గుంటూరు లాంటి కార్పొరేషన్స్లో ఇంకా వీటికి డిమాండ్ ఉంది. వాళ్ళు కూడా ఆన్లైన్లో వీళ్ళని చూసి వీళ్ళని కాంటాక్ట్ అయ్యి పర్చేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద చాలామందికి అపోహలు ఉన్నాయి. అందుకని స్టార్టింగ్లో వచ్చినటువంటి వీటన్నిటినీ కూడా బాపట్ల టౌన్లోనే అమ్మించి వాళ్ళకి క్యాష్ అందజేస్తూ ఉంటాం. ఇక బాపట్ల టౌన్లోనే వీటికి డిమాండ్ ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉంది అనేది మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ బాండ్స్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేసి రాబోయే వారంలో వీళ్ళకి వీటిని అమ్మించి వాళ్ళకి నగదు అందించేటట్టుగా చర్యలు తీసుకుంటాం. కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోడ్ వైడింగ్లో భాగంగా ఎంతైతే అనంతపురం జిల్లాలో మున్సిపల్ కార్మికులు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులతో కలిసి ప్రధాన రహదారులు బిగటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 నెలల నుండి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని, బతకడానికి కష్టమైన పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నామని తెలిపారు. నిరుద్యోగులకు 4 నెలల నుంచి జీతాలు రాకపోతే ఎలా బతకాలని మున్సిపల్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల నుంచి జీతాలు అడుగుతుంటే తమ ఆధార్ కార్డు, తమ పేర్లు కమిషనరేట్లో లేవని, అందువల్ల మీకు జీతాలు ఇవ్వడం లేదని సాకులు చెప్పి తమ కడుపులు కొడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ పార్టీ అధికారులకి గత 4 నెలలుగా జీతాలు అందలేదు. ఇవ్వమంటే అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అధికారులకి నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఈ రోజు మేము భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా అధికారులు చల్లం వచ్చి జీతాలు వేయాలని ఈ రోజు మీ దగ్గరకు వచ్చి మీకు సహాయం చేయమని కోరుతున్నాం. మీకు తోచిన విధానం ఇవాళ మున్సిపల్ కార్మికులకు గత 4 నెలలుగా బకాయి ఉన్న వేతనాలు వెంటనే ఇవాళ కళ్యాణదుర్గం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గత 4 నెలలుగా బకాయి ఉన్న వేతనాలు వెంటనే మున్సిపల్ ఉద్యోగ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి, మున్సిపల్ కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. పోరాడతాం మా జీతాలు అందేంత వరకు, పోరాడతాం మా జీతాలు ఇచ్చేంత వరకు. ఏపీలో పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట జీవో పత్రాలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు సరిపడా ప్రభుత్వ కళాశాలలను మొదట నిర్మించి వాటిలో సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు శాపంగా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం, అధికార ప్రతిపక్షాల మధ్య ప్రచార జోరు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఎన్నికల సందడి, ప్రచారంలో దూసుకుపోతున్న వివిధ పార్టీల నేతలు. ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్న ఎస్పీ విశాల్ గున్ని. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పోలీసుల తనిఖీలు, ఓ ప్రైవేట్ లాడ్జిలో 32 లక్షల రూపాయల స్వాధీనం. చిత్తూరు జిల్లా నగరిలో సిపిఐ నేతల ఆందోళన, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.